నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ మొహరం శుభాకాంక్షలు. సో, మన ఊర్లో అయితే మొహరం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా ఊర్లలో అయితే సవార్లను కూడా నిలబెట్టారు. సో, మేమైతే ఒక 2, 3 రోజులకు అట్లా నిలబెడదాం నేలపొడపొచ్చిన తర్వాత. సో, ఈరోజైతే మనం పెట్టెలు కదిలించేసి మొత్తం పూర్తిగా అంతా శుభ్రం చేసుకొని, పంజాలను కూడా మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలనమాట. మనకి చింతపండు ఇలాంటివి వాడుకొని మనకి పంజాలైతే నీట్‌గా చేసుకోవాలి. ఎందుకంటే చాలా రోజులు పట్టుకొస్తాయి ఈ పంజాలు ఇట్లా మనం చేసుకోవడం ద్వారా. ఎప్పుడు ఏ రోజు కూడా డ్యామేజ్ కాదనమాట. సో, మనం సవార్లని 5 రోజులైతే మొత్తం బయట తిప్పుతుంటాం గదా! సో, చాలా వరకు కరెంట్ వైర్‌లకు గానీ, ఇలాంటి వైర్‌లకు పైన మొత్తానికి పంజాలు శుభ్రం చేసుకున్న తర్వాత అయితే మనం ఒక్కొక్క పంజాని ఒక్కొక్క కర్రకైతే జోడించేసి నిలబెట్టాలనమాట. ఏ ఏ జాగ్రత్తలు చూసుకొని మనం ఈ విధంగా అయితే చేసుకుంటే మనకు చాలా రోజులొస్తాయి పంజాలైతే. చూడండి ఫ్రెండ్స్ మొత్తం. ఇంకా చాలా మంది చూడని వాళ్ళుంటారు. సో, ఇంతకుముందు గూడా మనం లాస్ట్ ఇయర్ గూడా పర్టిక్యులర్‌గా తీసి వీడియోని చూపించడం జరిగింది. సో, ఈ ఇయర్ గూడా చూడండి కొద్దిగా. మీకు కూడా అర్థమైతుంటది. ఏ సవారిది ఏ కట్టెనో చూసుకొని మనమైతే పూర్తిగా అయితే ఇక్కడ నిలబెట్టుకోవాలి సవార్లయితే. ఫ్రెండ్స్ మీ అందరికి మరొక విషయం. సో, చాలామంది మోరానికి సంబంధించిన వాళ్ళైతే వీడియో చూస్తున్నారని తెలుసు. సో, మీ ఊర్లో గూడా ఎప్పుడుంది? మట్కీలు ఎప్పుడున్నాయి? సో, సవార్లు ఎప్పుడు లేసాయో కూడా కింద కామెంట్ చేయండి. సో, ఎంత అంటే తెలుసుకుంటే బావుంటది గదా! సో, మా ఊర్లో అయితే 1 తారీఖు మట్కీలుంటాయి. 2 తారీఖు సవార్లు లేసాయన్నమాట. కాశిందులో రడౌషను.
ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇలా అన్ని శుభ్రం చేసుకొని సవాళ్ళను అయితే నిలబెట్టుకున్నాం. సో ఒక్కొక్క దట్టే కడతాం అనమాట స్టార్టింగ్లో. సో మనకి రేపు మట్టికలు ఉంటాయి కాబట్టి రేపు మార్నింగ్ వచ్చేసి మొత్తం ఒక 2 సవాళ్ళకైతే పూర్తిగా అయితే కట్టేస్తాం అనమాట డట్టీలు. మా ఊరు పీర్ల పండుగ అయితే 100 ఏళ్ళ చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే చాలా పురాతనమైన పంజాలు కూడా ఉన్నాయి మా దగ్గర. 100 ఏళ్ళు పూర్తయిందని చెప్తారు మా పెద్ద మనుషులు అయితే. సో ఆ పంజాలను కూడా దాదాపు అయితే మేము ప్రతి సంవత్సరం శుభ్రం చేసి అయితే పీర్లకి ఇంకా గోడ వైపున దానిపైన అయితే నిలబెడతాం అనమాట. సో అక్కడ ఎప్పుడైనా పొడగొట్టకుండా అక్కడ నిలబెట్టి వాళ్ళకి కూడా పాత్యాలు ఇవ్వడము, మట్కిలు ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీ ఊళ్ళో కూడా ఇదే జరుగుతుందా ఒకసారి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. పెట్టెలు దించడం ఏ విధంగా దించుతారు, ఏ విధంగా సవాళ్ళను నిలబడతారో, సో ఈ విధంగా అయితే మా ఊర్లో ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది అనమాట ప్రతి ఇయర్. సో మీ ఊర్లో కూడా ఏ విధంగా జరుగుతుంటుందో కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో అందరం కలిసి ఈ పండుగనైతే విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేద్దాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, ప్రతి ఒక్క వీడియో మీకు వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.